ఇక్కడి నుంచే పెట్టేస్తున్నావు? కొద్ది మెట్లేదా? 10 మెట్లు ఎక్కేసరికి పై ప్రాణాలు పైకి పోతున్నాయి. అన్ని మెట్లు ఎక్కమంటాయరా చవట. అమ్మవారు గనక 1,000 మెట్లు ఎక్కి కొండ మీద కూర్చుంది. అయినా పచ్చితో పెట్టిన గుడ్ మార్నింగ్ అమ్మవారు అందుకుంటుంది. అదేంటి బాబాయ్, అన్ని మెట్లు ఎక్కి పిన్ని గుళ్ళోకి వెళ్ళా? అందుకే మనం అసలు వెళ్ళక్కర్లేదంటాను. పిన్ వెళ్తే ఒకటి, మనం వెళ్తే ఒకటినా. పైగా గుళ్ళోకి వెళ్తే డేంజర్ లో పడిపోతాం. ఏ ఆ పూజారి గాడు బంగారు తొడుగు చేయించమని ప్రాణాలు తోడేస్తాం. అయితే డైడే. అయ్యా గుడ్డండి బాబు, ధర్మం చేయండి. అమ్మవారి దర్శనం కాకపోయినా వీళ్ళ దర్శనం మాత్రం తప్పదు. రే, అడుక్కు తినేవాళ్ళు ఎక్కువైతే దేశం అడుక్కుపోతుందిరా. మా బాబు కదూ, వీళ్ళెక్కడ పని చూసుకోపో. ఎవడిస్తాడు? వీడి బాబు, వీడిని పుట్టించినోడు. దాకలాగా నోరు తెచ్చుకుని ధర్మం అట ధర్మం. అది మన దగ్గర చాలా ఉందిగా బాబాయ్. ఏమిట్రా అధర్మం? ఆ ధర్మం. రే, వీళ్ళ సంగతి నీకు బాగా తెలియదురా. ఈ అడుక్కు తినే వాళ్లకు, అందరం ఎక్కే వాళ్లకు పెద్ద తేడా లేదు. అవసరం ఉన్నంత సేపు కాళ్ళు పట్టుకుంటారు, ఆ తర్వాత నెత్తి నెక్కి కూర్చుంటారు. అయినా వీడికి 2 కళ్ళు ఎందుకు పోయాయంటావు? పూర్వజన్మలో ఏ పాపం చేశాడో దేవుడికి ఒళ్ళు మండింది, 2 కళ్ళు తీసేశాడు. అంచేత ఇలాంటి వాళ్లకు మనం ధర్మం చేస్తే మన 2 కళ్ళు తీసేస్తా దేవుడు. తీసుకో, తొందరపడద్దు. నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకో. ఇందా నువ్వునైనా నువ్వు తీసుకో. ఇదిగో ఇందా, నువ్వు తీసుకో. ఇందా ఉండు, తీసుకో. హలో మార్తాండ. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఏంటి ఆ గుంపుతో గొడవ పడుతున్నట్టున్నావు? గొడవలే ఉంటే నాకు, వాళ్ళు మీ మార్తాండపేట మనుషులే. ఈ మధ్య వాళ్ళు ఇల్లు తగలబడిపోయినాయి కదా, ఏవో గుడ్డలు పంచి పెడుతున్నా. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏమీ మార్పు లేదు. అది సరే గాని, మా చెల్లెలేదో నిన్ను దేవీ దర్శనాన్ని తీసుకొచ్చినట్టుంది. అబ్బాయి, మా బాబాయ్ దేవుడికి దర్శనం అవడం ఇక్కడ దాకా. వాడి మాటలకి ఇంకా జేమ్స్, నేను ప్రతి ఫ్రైడే గుడి దాకా వస్తాను. వారంలో 6 రోజులు చేసిన పాపాలు అమ్మవారికి ట్రాన్స్ఫర్ చేసి పాప పుణ్యాల అకౌంట్ సరిపెట్టుకుంటాను. శనివారం నాటికి నిల్ బ్యాలెన్స్, ఆదివారం మొదలవుతాయి. మార్తాండం, ఆ కాలిపోయిన గుడిసెలు మళ్ళీ వేయించాలని చందాలు వసూలు చేస్తున్నాం. నీ దగ్గర రావాలనుకుంటున్నాను. జేమ్స్, నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావే. జనం తెలివి మీరిపోయారు. గుడిసెలు పాత పడిపోయాయని వాళ్లే తగలబెట్టుకుంటున్నారు కొత్త వస్తాయని. అదేంటి బాబాయ్, ఆ పేటకి నీ పేరే పెట్టుకున్నారుగా? అది చాలదు, స్థలం ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఇంకా ఏమి ఇవ్వాలి అని. ఇస్తున్నారులే పోడద్ది. అయినా నీకు ఫ్రంట్ బ్యాక్ ఎవరూ లేరు. మీ నాన్న ఇచ్చిపోయిన 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బాధపడిపోతున్నావు. నాకు ఎలా కుదురుతుంది చెప్పు? అదిగో చూడు, 2 పిల్లలు, ఒక వైఫ్స్, ఒక డ్రైవరు, ఇవన్నీ దాలక ఇష్టైపోయినాడు ఒకడు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. వస్తా జేమ్స్, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఎన్ని బేరాలు వచ్చి తిరిగిపోయావు. ఆ జమీందారు ఒకడు వజ్రాల అమ్మకానికి వస్తా అన్నాడు. రే మనకేమో చూస్తా కదా, పిల్లలు కారులో ఎక్కించు. రే నువ్వు వెనకాల ఇక్కడ. నేనుండగా మీకు ఎందుకు భయం? హాయిగా వైకుంఠానికి పంపించేస్తాడు. వాడు ఊరే వైకుంఠపురం కదా బాబాయ్. వైకుంఠం వారి హౌస్ నేము. శ్రీ 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 రాజా వైకుంఠ వెంకట సత్యనారాయణ బహదూర్. ఏమి నేమ్స్, ఏమి వ్యవహారాలు. పేరుకు మాత్రమే జమీందారులం బాబు. కాని కాలం వచ్చింది, ఈ ప్రజాప్రభుత్వం వచ్చి మా జమీలు ఓడబీకేసింది ముందు. అది చాలక వెల్త్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని రకరకాల పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తుంది మా దగ్గర. రేపు 10వ తేదీలోగా 70,000 చిల్లర కట్టకపోతే నాకు జైలు తప్పదు. జైలు అంటారండి? నేనుండగా మిమ్మల్ని జైలుకు పంపిస్తానా? అయినా ఈ రోజుల్లో బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే సేఫ్లే. మార్తాండం గారు, ఈ వజ్రాలకేదో న్యాయమైన వెల కట్టి తీసుకొని నన్ను గట్టెక్కించాలి. ఈ కొట్టు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మా బాబాయ్ గట్టెక్కించాలి. పిచ్చి పిచ్చిగా వాకుండా రాజావారికి ఒక మంచి నస్కేఫ్ కాఫీ తీసుకురాపో. రాజావారు, మా వీరాచారి ఒక్కడే వీటికి వెలగట్టగలడు. వాడు ఊళ్ళో లేడు. 10వ తారీఖు లోపల పన్ను కట్టాలి. వాళ్ళు అప్పుడే 6. ఇవాళ ఒక్కరోజు ఆగితే చాలు, రేపు వచ్చేస్తాడు. తప్పుతుందా మరి? తమరు ఎక్కడ దిగారు? మనోరమలోనేనా? లేదండి, కొసపేట హోటల్. అయ్యో అయ్యో, కొసపేట హోటల్లో దిగారా? అక్కడ దొంగల్సు, రౌడీసులు ఖరీదైన వజ్రాలు పెట్టుకొని ఉన్నారు. అలాగా? అయితే అవి మీ దగ్గర ఉంచండి. అయ్యో, నా దగ్గర వద్దు బాబు. నా దగ్గర వేరే స్టోన్స్ అవి ఉన్నాయి, ఇవి కలిసిపోయేట గొడవ అయిపోతుంది. పర్వాలేదు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏటో మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, రాజావారు సెలవిస్తే తప్పుతుందా? ఈశ్వరయ్య, రాజావారు మనకు స్టోన్ రాళ్ళు ఇచ్చినట్టు
అంత పుస్తకత్తులే రాయ్. సరే నువ్వు వీరాచారి వీటుకు పోయి రాగానే నాకు కనపడమన్నానని సొల్లు. సరే. ఉమ్. చి, 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 చి. చండాలుడా, అదేంటి బాబాయ్? రాజా వారికి గాజు గ్లాసులో నట్టు కాఫీ ఇచ్చేది పర్వాలేదు. ఏం పర్వాలేదండి. మళ్ళా మా కొట్టుకు మీరు వస్తారో రారో మిమ్మల్ని అవమర్యాద చేయమంటారా? చి, చి, చి. తొందరగా. తల్లి కనకదుర్గా. శివ శివయ్య, మార్తాండం గారు నీకేమవుతారు? మా బాబాయేనండి. మా బాబాయ్ పెంచండి ఉన్నాడా అండి? ఆయన మూడో కోడలు వేలు విడిచిన మేనమామ వెంకయ్య గారు లేరా అండి? ఆయన అన్నగారు బామ్మర్ది తోడళ్ళు తమ్ముడికి సాక్షాత్తు నేను. వస్తే బూడిదవుతావు. తీసుకో. మా ఇంటి పేరు వాడేనండి. 5 ఏళ్లప్పుడు తల్లి తండ్రి చచ్చిపోతే దిక్కులేని వాడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు కొరివై కూర్చున్నాడు. ఈ కాలం పిల్లలకు ఎవరిని ఎలా మర్యాద చేయాలో కూడా తెలియదు. రాజావారు బంగారు గిన్నెల్లో తప్ప మంచి నీళ్లు కూడా తాగరు. మాణిక్యం, శుభ్రంగా కడిగి పెట్టు. చెప్పిన పని చేయి. మాణిక్యం ఎక్కడ వచ్చావా? వస్తున్నాండి. రాజావారిని తీసుకెళ్లి దింపేయి. ఎక్కడండి? అది కూడా చెప్పాలి. కారులో తీసుకెళ్లి కొత్తపేట హోటల్లో దించు. అలాగే. జాగ్రత్త. తల్లి కనకదుర్గ, చిన్న హెల్ప్. పడుకోండి అయ్యారు, పడుకోండి. అయ్యా ఎలా ఉంది ఒంట్లో? ఇడ్లీ ఉప్మా పెసరెట్. అదేంటి సార్ అలాగున్నారు? ప్రొద్దుటాలు బాగానే ఉన్నారు, టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు. సరేలే, తర్వాత ఎక్కడ ఏం తిన్నారో ఏం తాగారో. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? మార్తాండ గారి దుకాణం దగ్గర నుంచి. ఓ, వజ్రాల వర్తకుడు మార్తాండం గారా? నువ్వు ఆయన డ్రైవర్? అవును. సరిగానే ఆయన 1 గంట సేపు నిద్రపోని ఆయనే తేరుకుంటారు. చూడయ్యా, నిద్ర లేచిన తర్వాత నిమ్మకాయ రసం ఏదైనా ఇవ్వు. అలాగే. అలా నేను మాట్లాడాన్ని. నేనే కోదండాను బాబాయ్. ఏరా? రాజా గారిని విషం పెట్టి చంపేశారని పోలీసులు మన ఇంటికి వస్తున్నారు బాబాయ్. మన ఇంటికి తల్లి కనకదుర్గ, అది ఎక్కడ పెట్టాను? ఇదిగో కాంతం, 3 డోసులు 3 గంటలకు ఒకసారి పుచ్చుకోవాలి. పనే లేకపోతే అయ్యగారిని అడిగి తొందరగా వచ్చేస్తాలే. ఏమండి, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమండి? అయ్యయ్యో, వెళ్ళి తీరాలే. అమ్మగారిని గుడికి తీసుకెళ్ళాలి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. రంగమ్మత, నేను వచ్చే లోపల ఒకవేళ నొప్పులు వస్తే కొంచెం ఆసుపత్రికి తీసుకెళ్ళి. అలాగేలే నాయన, నువ్వు వేరే చెప్పాలా? అమ్మా సీత, వస్తాను తల్లి. వస్తా కాంత. మా కనకదుర్గ, ఈ గండం ఎలా తప్పిస్తావో అంతా నీదే భారం తల్లి. అయ్యా, అమ్మగారు 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 నడిచే గుడికి వెళ్ళారు. ఇంత ఆలస్యం అయిందేమిటి? రాత్రి మా కాంతానికి నొప్పులు వచ్చాయి. వేళ కాదు, వేళప్పుడు నొప్పులు ఒకటి. ఏంటి బాబు కంగారు పడుతున్నారు? కంగారు? నాకు కంగారే ఉంది. ఇందా అమ్మగారు ఈ కుంకుమ పట్ల మర్చిపోయారు, తీసుకెళ్ళి. గారు, ఇన్స్పెక్టర్ గారా, దయచేయండి దయచేయండి. ఏమిటి ఇలా దారి తప్పి వచ్చారు? కాఫీ, టీ ఏదైనా? మర్యాదల కోసం రాలేదండి. కొత్తపేట హోటల్లో ఒక రాజావారి కూని జరిగింది. ఆ విషయమే దర్యాప్తు చేయడానికి వచ్చాను. కూని? అవును. రాజావారినా? అవునండి. తల్లి కనకదుర్గ, నిన్న మా షాప్కి వచ్చినప్పుడు నిక్షేపంలాగా ఉన్నారు. మా మాణిక్యం వాళ్ళని తీసుకుని వదిలిపెట్టి వచ్చారు. విచారించండి. ఓహో, నువ్వే ఆయన హోటల్లో దింపింది? అవునండి. ఆయన కారులోంచి దిగేసరికి స్పృహ తక్కువ ఉన్నారట? అవును సార్, అప్పుడే కొంచెం తూలుతున్నారు. నేనే తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాను. మళ్ళీ ఆయన లేవలేదటగా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు ఆయన దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. అమ్మకానికి నిన్న మా షాప్కి వచ్చాడు. మా వీరాచారు లేడు, రేపు రమ్మనమన్నాను. అవన్నీ కాగితంలో పొట్లం కట్టి కోట్ జేబులో పెట్టుకున్నాడు. అవునండి, ఇప్పుడు ఏమిటండి ఇది? వజ్రాలే. అరే రే మాణిక్యం మాణిక్యం, ఆఫ్టర్ ఆల్ కొన్ని లక్షలు ఖరీదు చేసే వజ్రాల కోసం ఒక మహనీయుడు నిండు ప్రాణాలు తీస్తావా? అయ్యా, మాట్లాడుకో. ఇతను అరెస్ట్ చేయండి. బాబు, నేనే పాపం ఎరగా నా మీద అన్యాయంగా. ఇన్స్పెక్టర్ గారు, ఆ కూని కూడా చూస్తున్న నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నా కళ్ళ ముందు ఉంచొద్దు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. బాబు, అయ్యగారు అయ్యగారు అయ్యగారు. అమ్మగారు, ఏమిటి మాణిక్యం? 15 ఏళ్ళు కుక్కలాగా మీ ఇంట్లో విశ్వాసంగా పనిచేసిన దానికి ఫలితం అమ్మా. అయ్యగారు నన్ను కూని కోరు చేశారు. అయ్యగారా? అవును, ఆ రాజాగారిని ఎవరు చంపారో దేవుడికే తెలుసు. అమ్మా, మాటలతో మనుషుల కళ్ళు ముయ్యొచ్చు గాని ఆ దేవుడి కళ్ళు ముయ్యలేను తల్లి. నా గురించి నేను బాధపడటం లేదు. నా భార్య నిండు చూలాలు, పెద్ద బిడ్డ పసికందు.
ఇంకా వీళ్ళకు దిక్కెవరమ్మా? చాలే నడు. తల్లి కనకదుర్గ, వచ్చే ఫ్రైడే నాడు నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. 100 ఎందుకు? 10 చాలు కదమ్మా. నీ దైవాలు ఈ గడం తప్పింది, లేకపోతే నా మెడకు తగులుకోవాల్సిన గుర్తాడు వాడికి వేయగలనా? రాజా, గుడి నుంచి రావటం ఏమిటండి ఇది? మాణిక్యాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారే? నాకు మాత్రం ఏం తెలుసు? వజ్రాల కోసం కక్కుర్తిపడి ఎవరో రాజాను ఖూనీ చేశాట. చేసినాడు ఊరుకోకూడదు. ఆ వజ్రాలు జేబులో పెట్టుకుని షోగ్గా తిరుగుతున్నాడు. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు? ఇన్నాళ్ళు డబ్బు కోసం ఎన్నో మోసాలు చేశారు, ఇప్పుడు కూలీలు కూడా మొదలుపెట్టారా? పెద్దగా అరవకే, నీకు పుణ్యం ఉంటుంది. నేనేమన్నా కావాలని చేశానా? నిద్ర పట్టడం లేదంటే స్లిప్పింగ్ మాత్రలు ఇచ్చాను అంతే, మళ్ళా లేవలేదు. వీక్ బాడీగా ఉందానికి నేనేం చేయను? చాలండి, మాణిక్యం బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అతని పెళ్ళాం బిడ్డలకు ఇంకా దిగ్గెవరు? నేను జైలుకు పోతే నీకు నీ బిడ్డలకు దిక్కేవారు. వీధిలోకి వెళ్ళావంటే కూని కూర పెళ్ళావని అందరూ మొహాలను తూ అని ఉమ్మేస్తారు. ఇదిగో, ఈ సంగతి బయటికి పొక్కిందా మిమ్మల్ని అందరినీ చంపేసి నేను చచ్చిపోతాను. బాగా ఆలోచించుకో. వంటింట్లోకి వెళ్ళి నాకు పనుంది, వస్తాను. తల్లి, కళ్ళుండి గుడ్డిదాన్ని, నోరుండి మూగదాన్ని చేశావు. ఈ కుంపటి నా గుడ్డెలో ఎలా భరించగలను? ఎవరితోనైనా ఎలా చెప్పుకోగలను? నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావమ్మా? ఏం కాంతం, మాణిక్యం ఇంకా అన్నానికి రాలా? లేదు పిన్ని, ఈ పాడికి వచ్చేసేవారే. అమ్మా అమ్మా, ఎవరో రాజాగారిని కూని చేశాడని మాణిక్యాన్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. కాంత్, కాంత్, అమ్మా సీత, మీరు ఇలాగ ఏడుస్తూ కూర్చుంటే పసిబిడ్డను చూసేది ఎవరమ్మా? పోయిన కూతురు ఎలాగో తిరిగి రాదు. కాంత నా కూతురు కాదమ్మా, నేనేదో పొరిగింటి దాన్ని. అలాగా? అయితే బిడ్డలు దిక్కెవరు లేరన్నమాట? ఎవరు లేరమ్మా, కన్న తండ్రి జైల్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు తల్లి బిడ్డల్లా ఉండేవాళ్ళు. నేనే ఇంట్లో నన్న పని చేసుకుని ఎలాగో ఈ పెద్ద పిల్లలు తంటాలు పడి పెంచుతానమ్మా. కానీ నేనున్న పరిస్థితుల్లో ఈ చంటి బిడ్డను ఎలా పెంచగలనమ్మా? దయచేసి మీరే ఏదో ఒక దారి చూపిస్తే. ఎవరు? మాణిక్యం వేళ కాంతవేనండి? అవును బాబు. మొగుడు జైల్లో పెట్టారని తెలియగానే మూర్చ పడిపోయింది. అందులోనే నొప్పులు వచ్చాయి. ఆ మట్టిని గోస ఆసుపత్రిలో చేర్చేసావుందా? అలాగా? ఏమమ్మా అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? అన్నయ్య, నాకు సహాయం చేయాలి. ఏం కావాలమ్మా? మా డ్రైవర్ మాణిక్యన్యుడు, అతని భార్య నీ బిడ్డని కని చనిపోయింది. అలాగా? పాపం. న్యాయానికి ఈ బిడ్డ బాధ్యత నేను వహించాలి. కానీ మా ఇంటి పరిస్థితులు మీకు తెలుసుగా. అన్నయ్య, ఎలాగైనా మీరు ఈ బిడ్డను పెంచి పెద్దదాన్ని చెయ్యాలి. ఈ సహాయాన్ని జన్మలో మర్చిపోను. నువ్వేం దిగులు పడద్దమ్మా, ఈ బిడ్డను నా సొంత బిడ్డగా చూసుకుంటాను. నీకేదో సహాయం చేయడం కోసమని ఈ బాధ్యతని వహించటం లేదు. ఈ అనాథను పెంచి
పెద్దదాన్ని చేయమని ఆ యేసు ప్రభు నా చేతికి ఇచ్చాడు అనుకుంటున్నాను కదా పాప. అన్నయ్య, ఈ సంగతి మా ఆయనకు తెలియనివ్వకండి. ఆ విషయం నాకు చెప్పాలా అమ్మా? పార్వతీ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. అయ్యా మార్తాండం గారు, మీ రెండవ కుమారుని పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చన దివ్యంగా జరిపించాం. ఇదిగో ప్రసాదం. కోదండం, కొబ్బరి చిప్పలు జాగ్రత్త చేయి, సాయంకాలం మార్కెట్కి పంపించాలి. వేరే చెప్పాలా బాబాయ్? అదేదో కోతిలాగుంది. కోతి కాదు బాబాయ్, ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కోదారి, పేరు వాలి హనుమంతాచారి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నా ముగ్గురు కుమారుడు ఆంజనేయ వరప్రసాది, పేరు వాలి సుగ్రీవాచారి. నమస్కారం పెట్టిన ఆయన. అబ్బా అబ్బా, రామభక్తుడు. భోజనానికి అలారం కొట్టేసింది. భోజనాలు ఎక్కడ కొట్టిస్తున్నారో చూసి ముందుగా కుట్టపరిచి హరే రామ 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 హరే హరే, ఏదో నాకు కూర్చుని పట్టుకొచ్చాను. హరే రామ 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 హరే హరే. రాయుడు గుడిలో సింధూరం తీసుకొచ్చి ఇచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఈ సరుకు ఒక ఏడాదికి సరిపోతుంది బాబాయ్. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. భగవంతుడు మీకు ఆయురారోగ్య సంపదలనిచ్చి ప్రతి ఏటా ఈ రకంగా ఒక్కొక్క పుట్టినరోజు చేసుకుంటూ నూరేళ్లు మీరు. అయ్యా, ఈ పుట్టినరోజు నాకు కాదు, మా అబ్బాయికి. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోవద్దు. నేనన్నవన్నీ వాడికే, ఈ బహుమానం కూడా వాడికే. ఇది మీకు వాడుకే, అది మాకు వేడుకే. అయితే మీరిక ఫుడ్డుకే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాబాయ్, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ వేణుగోపాల స్వామి అని దేవుణ్ణి పార్టీషన్ చేస్తావేంట్రా? ఈ మార్తాండానికి శివుడు విష్ణువు అందరూ ఒకటి. వేదవాక్కు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అవునంతేలే, మా బాబాయ్కి శివుడు అన్నా విష్ణు అన్నా రూపాయలే. శివ శివ. ఆహా, ఏమి తేజస్సు, ఏమి తేజస్సు, శివ తేజస్సు. మీ అంతరంగం కూడా శివాంశతో నిండి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆ విషయంలో మీకేమీ సందేహం అక్కర్లేదు. బ్రహ్మ సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆ పరమశివుణ్ణి సందర్శిస్తూనే ఉంటాను. చీమకు దోమకు కూడా ఎప్పుడూ నేను కీడు తలపెట్టి ఎరగను. మార్కుడా, నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నువ్వా ఈ మాట అంటున్నది? నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు. ఓ జేమ్స్, రా 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 రా. ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? ఒట్టి మనసుతో మాత్రం రాలేదయ్యా, మీ రాముని మనసారా దీవించాలని వచ్చాను. ఆ దీవెనలు ఇంటి దగ్గర నుంచే పంపించవచ్చు. అయినా మళ్ళీ మనకేమిట్లే, పద పద పద. కోదండు, ఇక వచ్చే వాళ్ళంతా ఒట్టి చేతులతోనే వస్తారు. రే కోదండం, అవి జాగ్రత్త చేసి కాఫీ పట్టుకురా, వెళ్ళు. ఏమేమి వచ్చాయబ్బా? అన్ని ప్లాస్టిక్వి, రబ్బర్వే గాని వెండి బంగారం మనకు ఉపయోగపడే. అయ్యో, కత్తి కత్తి, ఎవరేశారు కత్తి? రామేడి, రాము రాము ఏమండి ఏమండి, రాము కనబడలేదండి. కనపడలేదా? అవునండి. ఎక్కడ ఉంటాడు? వెతకే. లేదండి. రాము, రాము రే కోదండం, ఎవరో మెయిన్ ఆబ్జెక్ట్. రాము కనపడలేదా? రాము రాము ఏమండి, రాము ఎలా దొరుకుతుంది? వెతికాను బాబాయ్, కనపడలేదు. కనపడలేదా? కనపడలేదు. వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇవ్వు. వెళ్ళి ముందు. రాము. మాణిక్యం, ఈ
పసిబిడ్డను రైలుకు బలి ఇచ్చినంత మాత్రాన చెదిరిపోయిన నీ సంసారం కుదుటపడుతుందా? దేవత లాంటి ఆ తల్లి కడుపులో చిచ్చు పెడతావా? అప్పుడు నీకు ఆ మార్తాండానికి ఏమిటి తేడా? వెళ్ళు మాణిక్యం, వెళ్ళి ఆ బిడ్డను కాపాడు. వెళ్ళు.